వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలం స్పెషల్ చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండి మునక్కాడల సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా కుక్కర్లో 2 మునక్కాడలను బాగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లైట్గా పీచు అనేది తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే పెద్ద టమాటా 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 తీసుకుంటే చాలు. అలాగే కొత్తిమీర 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. కాడలతో పాటుగా బాగా వాష్ చేసుకుని వేసుకోండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ 1 ఇంచు అల్లం, వెల్లుల్లిపాయలు 2 నుంచి 3, మిరియాలు 3 నుంచి 4, కొద్దిగా పసుపు ఉప్పును కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయేంత వరకు చల్లారిన తర్వాత మూత తీసుకొని చూస్తున్నారు కదా, మునక్కాడ ముక్కలు చక్కగా ఉడికాయి కదా. ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని ఉడికించుకున్నటువంటి వాటర్ ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకోండి. గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయినర్లోకి ఈ గుజ్జునంతా వేసుకుని మనం మునక్కాడ ముక్కలు ఉడికించుకున్నటువంటి వాటర్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకున్నట్లయితే గుజ్జు అనేది ఈజీగా కిందకి దిగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత వచ్చినటువంటి పీచును పడేసి ఈ గుజ్జు ఏదైతే ఉందో దీనిని మరలా స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పౌడర్గా చేసుకున్నటువంటి జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నురగలా వస్తుంది కదా, ఇది తీసి పడేసేయండి. మరి చిక్కగా అనిపిస్తే మీరు తగినంత వాటర్ వేసుకుని సూప్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగా మరిగేటట్లుగా మరిగించుకుని ఈ టైంలో ఉప్పు అలాగే మిరియాల పొడి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు మిరియాల పొడిని వేసుకుని కలుపుకోండి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునక్కాడ సూప్ రెడీ అయ్యింది. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. 2 మునక్కాడలతో చూస్తున్నారు కదా, చాలా సూప్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.